హాయ్ అండి. అందరం తేనె ఇంట్లో యూజ్ చేస్తుంటామా? మరి అదే తేనె చంటి పిల్లల్లో పెట్టొచ్చా? డెఫినెట్‌లీ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు? దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. పుట్టగానే పిల్లలకి మనమిచ్చే ఫస్ట్ పాల నుంచే గుడ్ బ్యాక్టీరియా అనేది తయారవుతూ ఉంటుంది. మరి పేగులనేవి డెవలప్‌మెంట్ అనేది 1 ఇయర్ వరకు జరుగుతూ ఉంటుంది. ఇమ్మెచ్యూర్ గట్ కారణంగా అనంటే మెచ్యూరిటీ సరిగ్గా లేకపోవడం. ఎందుకు లేదు అనుకుంటున్నారు? ఈ గుడ్ బ్యాక్టీరియా కౌంట్ అనేది లెస్ దెన్ 1 ఇయర్ ఎక్కువ ఉండదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్? హనీ లాంటి పదార్థము మనం పెట్టినప్పుడు దాని ద్వారా క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియా నుంచి వచ్చే స్పోర్స్ అనేవి వెళ్తాయి. అది బ్యాడ్ బ్యాక్టీరియా. మరి ఈ బ్యాడ్ బ్యాక్టీరియాకి ఫైట్ చేసే అన్ని గుడ్ బ్యాక్టీరియా లెస్ దెన్ 1 ఇయర్ ఉండవు. సో లెస్ దెన్ 1 ఇయర్ ఈ హనీ పెట్టడం వల్ల ఈ బ్యాడ్ బ్యాక్టీరియా చేసేదేంటి? బాట్యులిజం అనే ఒక ప్రమాదకరమైన జబ్బు అనేది పిల్లలకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల ఏమవుద్ది పిల్లలకి? కాన్స్టిపేషన్, మలబద్ధకం, మజిల్ వీక్నెస్ అండ్ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ చిన్న చిన్నవి మనకి దీనివల్లనే అనే థాట్ కూడా రాకపోవచ్చండి. మరి ఇదే హనీ 1 ఇయర్ తర్వాత అందరి పిల్లలకి పెట్టొచ్చా అని అంటే డెఫినెట్లీ నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి వాళ్ళ కరెక్టెడ్ జెస్టేషనల్ ఏజ్ అంటే 2 నెలల ముందు పుడితే 2 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత స్టార్ట్ చేయండి. ఇంకా అప్పుడు కూడా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ మోతాదులో పెట్టకూడదండి. కొంచెం ఒక 1 స్పూన్ అలాంటి మాత్రమే స్టార్ట్ చేయడం చేయండి. 6 months to 1 year ఫ్రీక్వెంట్గా మోషన్స్, ఇన్ఫెక్షన్స్, హాస్పిటల్ అడ్మిషన్స్ ఇలాంటివి జరిగాయి. ఇమ్యూనిటీ పరంగా కొంచెం వీక్ ఉన్న పిల్లలు ఖచ్చితంగా మీ డాక్టర్ సలహా తర్వాతనే ఇంట్రడ్యూస్ అనేది చేయండి. సరే, పెట్టద్దు లెస్ దెన్ 1 ఇయర్ అనేది చెప్పడం జరిగింది. మరి తర్వాత కూడా పిల్లలకి పెట్టినప్పుడు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? ఇది డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ మళ్ళీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి హనీలో. అండ్ కాఫ్, కోల్డ్ వచ్చినప్పుడు కూడా ఈ నంజు అనేది కొంచెం మ్యూకోలైటిక్ అంటారండి. ఈ ప్రాపర్టీ అనేది ఈ హనీకి ఉంటుంది అండ్ సూతనింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో ఎలా ఇవ్వడం బెటర్ పిల్లలకి? కొంచెం ల్యూక్వామ్ వాటర్లో మిక్స్ చేసి ఇదే సర్ది దగ్గు వచ్చినప్పుడు మీరు ఇచ్చినా కానీ వాళ్ళకు కొంచెం సిమ్టమ్స్ కొంచెం బెటర్గా ఉంటారు. సో హనీని ఏ విధంగా అస్సలు యూజ్ చేయకూడదు అంటే హనీ అనేది వేడి అసలు చేయకూడదు అండ్ వేడి వాటర్లో మిక్స్ చేయడం అనేది కూడా చేయకూడదు. చేసిన నష్టం ఏంటి అని అంటే దానివల్ల వచ్చే ప్రయోజనాలు మీకు లభించకపోవచ్చు. థ్యాంక్ యూ.